చోలుతో ఇడ్లీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికైతే కనుక మినపగుడ్లతో పాటు చోలును కూడా నానబెట్టేయాలండి. నానబెట్టిన తర్వాత ముందు రోజు నానబెట్టేసి తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత చోలు, మినుములు మరియు దాంట్లో వాటర్ కూడా వేసేయాలండి. వేసేస్తే చోలు అన్నవి పూర్తిగా నలగవండి. అలా తినడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్, పైల్స్ ఇలాంటివి ఉంటే ఇడ్లీ తింటే చాలా మంచిదండి. తొందరగా పైల్స్ క్యూర్ అవుతుందండి. దీన్ని ఎలా చేయడమో నేర్చుకుంటున్నాం కదా. మనం చూడండి, అది మనము మిక్సీ చేసిన పిండిని ఉదయము ఒక కప్పులో పెట్టేసి కింద పాత్ర వేయాలండి. అంటే తప్పెలలో పిండిని వేసి కింద పాత్ర పెట్టాలండి. సాల్ట్ అయితే యాడ్ చేయకూడదు. ఒకవేళ సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువగా ఊరిపోయినట్టు అయిపోతుంది. ఇదైతే కనుక నేను ముందు రోజు చేసుకున్నానంటే, అంటే ముందు రోజు నానబెట్టి ఆ రోజు మరుసటి రోజు మిక్సీ చేసి మళ్ళీ అవి సాయంత్రం వరకు ప్లేట్లో పెట్టి ఉంచానండి. ఉంచడం వల్ల బయటకు చూడండి ఎలా వచ్చేసిందో స్మూత్గా. తర్వాత దాన్ని ఇడ్లీ పెట్టుకున్నానండి. ఇందులో చోలు అయితే పూర్తిగా నలగవండి. చక్కల్లాగా కానీ కొంచెం కానీ నలుగుతాయి. అలా తినటం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. తర్వాత మనం ఒక పాత్రలో ఇడ్లీ పాత్ర రెడీ చేసుకొని ఇడ్లీ పాత్రలో ప్లేట్లన్నీ కడిగేసి అందులో వాటర్ వేసేసి మనము ఈ చోడు మిశ్రమాన్ని అందులో వేయాలండి. ఇలా 4 గిన్నెల్లోనూ మనం వేసేసి ఆల్టర్నేట్గా పెట్టుకోవాలండి. అలా పెడితే వాటర్ అన్నది వాటిలో పడకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి. ఎక్కడ హోల్స్ ఉంటే అవి చూసుకొని పెట్టుకోవాలండి. ఇలాగ ప్రతి దాంట్లోనూ మనం వేసుకొని ప్రతి ప్లేట్లోనూ వేసేసి మనం ఇడ్లీలు తయారు చేసుకోండి. 10 మినిట్స్లో అయితే కనుక ఇడ్లీస్ ప్రిపేర్ అయిపోతాయి. 10 మినిట్స్ కూడా అవసరం లేదండి, 5 మినిట్స్లో అయిపోతాయి. చాలా బాగా ఉడుకుతాయి. చోలు కూడా చక్కగా ఉడుకుతాయి. మనం ఇందులో పిండి చేయలేదు కాబట్టి గట్టితనం రావండి. చాలా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు. కాకపోతే మనం ముందుగానే నానబెట్టాలండి. చూడండి, ఇలా చేపెట్టాలి. ఇడ్లీలు కూడా అండి, మినప ఇడ్లీలకి అయితే కొంచెమైనా ఉంటుందండి. ఈ చోడు ఇడ్లీలకి అయితే అస్సలు కొద్ది కూడా అంటదండి. మనం చుట్టుపక్కల ఇలా తీయడము అవసరమే లేదండి. ఇలా గంట వచ్చేస్తాయి ఈజీగా. చేతితో కూడా తీసేయచ్చండి, గమ్ బాక్స్ లాగా. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇదిగోండి, మనం ఏ ఇడ్లీకైనా సరే కొంచెం ఇలా ప్లేట్ పెట్టి చేస్తామండి. దీనికైతే అవసరం లేదండి, ఇలా అంటే వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయండి. నేను ముందు అనమాట ట్రై చేసి పెట్టినట్టుగా పెట్టానండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తాయో, తంట వచ్చేస్తాయండి. చూడండి, కొంచెం కూడా పాత్రకు అంటనే లేదు. అదే మినప ఇడ్లీలకైతే పాత్రకు అంటుతాయండి. దీనికైతే అసలు పాత్ర కొంచెం కూడా అంటదండి. దీన్నైతే కనుక మనము పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, నువ్వుల చట్నీతో కానీ తినొచ్చండి. ఏ చట్నీ తిన్నా ఓకే అండి. టమాటా చట్నీ ఏది వేసుకున్నా ఓకే. మా ఇంట్లో ఎక్కువగా కొబ్బరి చట్నీ ఇష్టపడతారు ఇడ్లీలకి. సో అందువల్ల నేను కొబ్బరి, పల్లీలు మిక్సింగ్ వేసి చట్నీ చేసుకున్నానండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయి. చాలా టేస్ట్గా కూడా అయితే ఉన్నాయండి. నేను తిన్నాము ఆల్రెడీ. చూడండి ఎంత టేస్ట్గా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.